భవనాలు ఇయ్యలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యనే భూ కేటాయింపులు నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు మా అక్కలు బట్టలు కుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు. అవునా అక్క? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈరోజు మా అక్కలకు మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకో లేకపోతే అత్తమామ వైద్య ఖర్చులకో ఇల్లు కట్టుకోవడానికో సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుందని ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా మీ అన్నగా మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డల కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నానా? లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చెయ్యాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు, కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా, కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. కానీ నేను మీ అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ చూసుకుంటున్నానా లేదా? అంతెందుకు ఆనాడు బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేస్తే ఆ ఇచ్చిన చీరలు ఎన్నడన్నా మీరు కట్టుకున్నారా అక్క? బతుకమ్మ చీరలు ఎన్నడన్నా కట్టుకున్నారా? పండుగ నాడైనా ఎన్నడైనా